నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుగాను కౌంటింగ్ సిబ్బందికి మొదటి విడత ర్యాండమైజేషన్ ద్వారా విధుల కేటాయింపు. జిల్లా ఎన్నికల అధికారి విజయ రామరాజు వెల్లడి. రాయచోటి ప్రధాన రహదారిలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్లో ప్రమాదంలో గాయపడిన వాహనాల డ్రైవర్లు రిమ్స్కు తరలింపు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణ కోసం మొత్తం 1035 మంది కౌంటింగ్ సిబ్బందికి మొదటి విడత ర్యాండమైజేషన్ ద్వారా విధులను కేటాయించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి విజయ రామరాజు తెలిపారు. ఈరోజు కలెక్టరేట్లోని ఎన్ఐసి హాల్లో జాయింట్ కలెక్టర్ గమనేష్ కుమార్, జిల్లా ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ప్రత్యేక పర్యవేక్షకులు కడప నగర కమిషనర్ ప్రవీణ్ చంద్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్లతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి విజయ రామరాజు సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా కౌంటింగ్ సిబ్బందికి విధులను కేటాయించే మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నిర్ణయించిన ప్రకారం కౌంటింగ్ సిబ్బందికి నియామక ఉత్తర్వులను సంబంధిత తహసీల్దార్ల ద్వారా అందివ్వడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ సిబ్బందికి కడప నగరం అన్నమయ్య సర్కిల్లోని మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ హై స్కూల్లో ఈ నెల 29వ తేదీ ఉదయం 9 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన శిక్షణను కూడా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణా తరగతులకు గైర్హాజరైన సిబ్బందిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మొదటి ర్యాండమైజేషన్ ద్వారా విధులను కేటాయించిన వారికి జూన్ 2వ తేదీన, రెండవ ర్యాండమైజేషన్ జూన్ 4వ తేదీన ఉదయం 5 గంటలకు, మూడవ ర్యాండమైజేషన్ నిర్వహించి ఏ టేబుల్లో కౌంటింగ్ నిర్వహించాలో తెలపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో పాటు సిపిఓ వెంకట్రావు, విజయ్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు తమ వంతుగా సహాయం అందిస్తూ కడప విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుందని సంఘం జిల్లా అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగరాజు తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలో కడప విద్యుత్ ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో గాంధీ రోడ్డులో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ, 12 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల 2 వృద్ధాశ్రమాలను ఎంపిక చేసుకుని వారికి అవసరమైన సరుకులు, సామాగ్రిని అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలలో క్రింది స్థాయి ఉద్యోగుల నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు తమ శక్తి మేర ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. సంఘం సభ్యుల సహకారాలతో భవిష్యత్తులో కూడా తమ సేవా కార్యక్రమాలను మరింత పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సంఘం సభ్యులు, స్థానిక కమిటీ సభ్యులు చలపతి, రఘు, బాలకొండారెడ్డి, గంగాధర్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు నాగరాజు, కడప జిల్లా విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం అధ్యక్షుడు నేను. యాక్చువల్గా ఈ యొక్క సామాజిక సేవా సంఘము దాదాపు 12 సంవత్సరాల కిందట కొత్త సిఎండి సంతోషరావు గారి ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఈ యొక్క సంఘం తరఫున సమాజానికి ఉపయోగపడే పలు కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే మేము ప్రతి సంవత్సరం కూడాను కడప జిల్లా హెడ్ క్వార్టర్లో చలివేంద్రం మరియు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని చేపడుతూ ఉండేవాళ్ళము. ఈసారి ప్రతి డివిజన్ హెడ్ క్వార్టర్లో కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా చలివేంద్రాలు మరియు మజ్జిగ వితరణ ఏర్పాటు చేయడం జరిగింది కేంద్రాలను. ఇంతేకాకుండా అనాథాశ్రమాలకు కానీ వృద్ధాశ్రమాలకు కానీ ప్రతి నెల కూడా మేము ఒక 2 సెలెక్ట్ చేసుకునేసి ప్రతి డివిజన్లో, అంటే జిల్లా వ్యాప్తంగా ప్రతి డివిజన్లో కొన్నింటిని సెలెక్ట్ చేసుకునేసి వాటికి అవసరమైన సరుకులు కానివ్వండి, లేదా దుప్పట్లు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి మేము ఇస్తాము. ఈ కార్యక్రమంలో ఈ యొక్క కమిటీలో దీంట్లో జేఎల్ఎం నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు వాళ్ళు తమకు తోచినంత విరాళాలు ఇచ్చేసి ఎవ్రీ మంత్ సహకరించడం వల్లే
ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము చేయగలుగుతున్నాము. సో ఇందుకు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ఎంప్లాయీ, అంటే మా దీంట్లో ఉన్న కాంట్రాక్ట్ లేబర్ నుంచి సీఈ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. సీఎండి వరకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మనము మంచిగా పుట్టినందుకు మానవ సేవే మాధవ సేవ అంటూ కొంచెమన్నా సమాజానికి మా చేతనంత సహాయం మేము చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఎవరికైతే అవసరాలు ఉంటాయో అట్లా బీదలకు కానీ లేకపోతే అట్టడుగు వర్గాలు కానీ సహాయం సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇది 2013లో ప్రతి ఒక్క ఎంప్లాయీ స్వచ్ఛందంగా వారి శాలరీ నుండి ఈ సామాజిక సేవా సంఘం అకౌంట్కు జమ చేయబడుతుంది. ఈ జమ చేయబడిన అమౌంట్ను కడప జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అనాథాశ్రమానికి, వృద్ధాశ్రమానికి వాళ్ళకు కోరిన విధంగా వాళ్ళకి కావాల్సిన సరుకులు కానీ, సామాన్లు కానీ, మేము దుప్పట్లు కానీ మేము ఈ సామాజిక సేవా సంఘం ద్వారా అందజేస్తున్నాము. ఈ సంవత్సరము కడప జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క డివిజన్లో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చల్లని మినరల్ వాటరు మరియు సుమారుగా 450 మందికి మజ్జిగ ప్రతిరోజు ఇట్లా కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, పులివెందుల, మైదుకూరు డివిజన్లోగా మేము ఈ సామాజిక సేవా సంఘం ద్వారా ప్రతిరోజు ఇక్కడ బాటసారులు కానీ, వృద్ధులు కానీ, ఎవరికైనా కానీ ప్రతిరోజు మంచినీరు, ఒక 450 మందికి మజ్జిగ ఈ సామాజిక సేవా సంఘం ద్వారా మేము పంపిణీ చేస్తున్నాము. భవిష్యత్తులోగా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తాము. దీనికి మా జిల్లాలోని ప్రతి ఒక్క విద్యుత్ ఎంప్లాయీ కానీ, జిల్లా అధికారులు మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకు మేమందరము, ఈ కమిటీ అందరం కూడా కడప జిల్లాలోని పనిచేస్తున్న ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. కడప రాయచోటి ప్రధాన రహదారిలోని గువల చెరువు ఘాట్లో శుక్రవారం అర్ధరాత్రి దాటాక లారీ సిమెంట్ ట్యాంకర్ ఢీకొనడంతో ఆయా వాహనాల డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. పాండిచేరి నుంచి రాయ్పూర్కు బీర్ల లోడుతో వెళ్తున్న లారీ ఘాట్ రోడ్లోకి రాగానే ఎదురుగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ను ఢీకొంది. దీంతో దాదాపు 1200 బీర్ బాటిళ్లు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో 2 వాహనాల డ్రైవర్లకు స్వల్ప గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. ఎక్సైజ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ధ్వంసమైన బాటిళ్లను పరిశీలించి ఎంత మేర నష్టం ఉంటుందో అంచనా వేస్తున్నట్లు సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు. 2 వాహనాలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో కొంతమేర ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని 2 లారీలను తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఈ విషయంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గండి శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకానికి తమ వంతుగా విరాళాలు అందిస్తున్న భక్తులపై స్వామివారి ఆశీస్సులు అన్నవీడలా ఉంటాయని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి తెలిపారు. గండి క్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామి వారి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి వేంపల్లె మండలం అలవలపాడుకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, చక్రపాణి రెడ్డిలు తమ తండ్రి చంద్రశేఖర్ రెడ్డి జ్ఞాపకార్థం 25,116 రూపాయలతో పాటు స్వామివారి భక్తులు 94,971 రూపాయలు సమర్పించారు. దాతలకు ఆలయ ఉప ప్రధానార్చకులు రాజస్వామి ప్రత్యేక దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని అందించి వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం దాతలు మాట్లాడుతూ స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు అమలు చేస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమంలో తాము భాగస్వాములు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వామివారి పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగిన తాము భవిష్యత్తులో తమ వంతుగా తోడ్పాటు అందించగలమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజ, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుగాను కౌంటింగ్ సిబ్బందికి మొదటి విడత ర్యాండమైజేషన్ ద్వారా విధుల కేటాయింపు. జిల్లా ఎన్నికల అధికారి విజయ రామరాజు వెల్లడి. రాయచోటి ప్రధాన రహదారిలోని గువల చెరువు ఘాట్ రోడ్లో ప్రమాదంలో గాయపడిన వాహనాల డ్రైవర్లు రిమ్స్కు తరలింపు. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.